వార్తలు దిల్దార్ వార్తలకి స్వాగతం. దున్నే వాళ్ళదే భూమి అన్నప్పుడు పోరాటం చేసిన వాళ్ళకే కదా పవర్ రావాల్సింది. అర్థం కాలేదు. కామ్రేడ్లు ఎర్ర జెండాలు పట్టుకుని ఉద్యమాలు చేస్తారు, కానీ పవర్లకు ఎందుకు వస్తలేరు? వాళ్ళ కథ చెప్పితే కేజీఎఫ్ అవుతుంది, రాస్తే బాహుబలి అవుతుంది. చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా ఏమన్నా చెప్తావారా? నేను చెప్పగాని సీఎం రేవంత్ అన్న చెప్తాడు. ఈయన పబ్లిక్ సమస్యల మీద పోరాటం ఆరాటం ఎర్రన్నలది, కానీ మోక మీదకి వచ్చేసరికి ఒక సీటు 2 సీట్ల బేరాల కన్నా పడిపోతున్నారన్న పేరు వెనకటి నుంచి వస్తున్నది. కానీ ఇన్నేళ్లకు కమ్యూనిస్టుల త్యాగాన్ని గుర్తించిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. నాకు కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది. సరే, రాజకీయాలలో ఒకసారి కలిసి పని చేస్తాం, ఒకసారి విడిపోయి పని చేస్తాం, కలుస్తుంటాం, విడిపోతుంటాం. ఇవన్నీ పరిస్థితులు, పార్టీలు, వ్యవస్థ. నోముకున్నోళ్ళ బూరెలు నోసుకున్నోళ్ళు తిన్నట్టు ఏటా పబ్లిక్ సమస్యల మీద ఉద్యమాలు వాళ్ళు చేస్తే తీరా ఓట్ల నాటికి తోక పార్టీ లెక్క మారుడే కాబట్టి కదనే అన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 2004లో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా. 2023లో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు, రకరకాల పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారుల ముసుగు తోడుకొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం. అంటే ఇప్పుడు మీ ఏలుబడిలో ఉద్యమాలు చేయొద్దని అంటారా ఎట్లా? కమ్యూనిస్టులను రావడానికి ఉపయోగపడ్డారు, దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి. మళ్ళోసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి బాగానే లేపుతున్నాం అన్నో కమ్యూనిస్టులను, మళ్ళా మీకే హిమ్మతి ఇయ్యాలని అంటావా ఎట్లా? నలభీమ పాకం ఉండే గొప్ప వంటగాడు ఉండొచ్చు, కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం. అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. ఇక గీ తీర్లో బూటలు వేసుకున్నాక మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారా హిమ్మతి? ఇలా పొద్దుటి నుంచి లాగా మాకేమున్నావు ఎందుకు? అయ్యో, ఇలా కొద్దిగోసైంది అరా మా ఇంటికాడ. ఏమైందో? మా ముసలమ్మ పింఛన్ కానీ పొద్దుగాల మంచంలోకి వెళ్ళి లేచిపోయిందిరా. అందులో నీ వాటా ఇస్తుందో ఏదని పరిశాన్ అవుతున్నావా? వాట లేదు గీట లేదు గాని ఛాయ్ తాగిపోయిన మనిషి పండుకున్న దాకా ఇంటికి రాకపోతే మా వాళ్ళు ఒకటే ఎతుకులాట. ఇంతకు దొరికిందా లేదా? ఇప్పుడే మనం వార్తలు చెప్పే ముందే ఉన్నదని ఫోన్ చేసిర్రు. గంతసేపు ఏం చేసిందట మరి? ఎవరైనా చుట్టాలు కలిస్తే ఇంటికి పోయిందా? ఎవరి ఇంటికి పోలేదట, పింఛన్ కానే పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఉన్నదట. ఓ శ్నీ, అవును కదా, ముసలోళ్ళకు మస్తు తిప్పలు అవుతున్నది పింఛన్ల కాడ. చూడు, నీకు తెలియదా గిముచ్చట? ఏంది గీ బుక్కులు యూరియా కోసం గిట్లా పెట్టినరా ఏంది అని అనుకుంటున్నారా ఎట్లా? కాదులా, గీ పెద్ద మనుషుల పింఛన్ల కోసం వచ్చిన తిప్పలు గివి. పొద్దుగాలెప్పుడో వచ్చిన మనుషులాయే గంటల కమానం లైన్లో నిల్చుండలేక చెప్పులు పింఛన్ పుస్తకాలు పెట్టి కడుపుల పేగులు ఆకలిని మొత్తుకుంటున్నా ఇట్లా పడిగా అప్పులు కాసిండ్రు. మరెందుకు గింత టైం పట్టింది అని అంటే ఇలా వేలి ముద్రలు మిషన్ తీసుకుంటలేదట, కండ్లను కూడా సరిగా గుర్తిస్తలేదట. ఏందే పెద్ద మనిషి, ఎప్పుడొచ్చినావు గీడికి? నాలుగుంటగా రాత్రి వచ్చినాం, పెన్షన్కి బండలు పెట్టినాం. ఇదంతా గలీజ్ ఉన్నది, అంతా మాది ఏమైనా న్యాయం చేయాలా, లేకపోతే బ్యాంకులు వేయాలా పైసలు. అమ్మో, ఇదేం కష్టం రా దేవుడా. మీదికెళ్ళి పక్క పొంటి చెత్త చెదరం పడేసుడుతోటి మురుగు కంపట, వాసన వశపడతలేదట. కానీ ఏం చేస్తాం, మళ్ళా ఇప్పుడు తప్పితే పైసలు చేతులు మళ్ళెప్పుడు పడతాయో ఏమోనన్న రందితోని గట్లనే ఉన్నారట. సర్కారు ఏదన్నా ఇస్మార్ట్ గా ఆలోచన చేసి ఈ పెద్ద మనుషులకు పింఛన్ కోసం తప్పిస్తే మంచిగా ఉంటది అని అంటున్నారు. వెనకటికి చీమా ఎందుకు గుట్టినామని అడిగితే నా బంగారు పుట్టలేలు పెడితే కొరకపోతే ఏం చేస్తా అని అన్నదట. నీకు కూడా తెలుసా ఇది? లోకం అంతటికి తెలుసు, ఏమని ఒకదానికి తెలిసినట్టు మాట్లాడుతున్నావు. చీమే కాదు, ఎవరు జోలికి పోయినా గట్లనే గిస్తారు. ఇక నువ్వైతే ఖయమే పెట్టుకుంటావు కావచ్చు. మరి నీ లెక్క ఎడ్డం అంటే తెడ్డం అనేటోళ్ళతో ఖయం పెట్టుకోకపోతే ఇయ్యం పెట్టుకుంటారా? ఖయ్యం అంటే గుర్తుకొచ్చింది, ఎమ్మెల్యే జోలికి మామూలు మనుషులు పోతారా? పోరు, అసలు ఆ సాహసమే చేయరు. కానీ ఏషూరు తెలిసిన ఒక పాడి రైతు సీదా ఆయన బర్రెలు పట్టుకొని పోయిండు. ఎక్కడికి? ఎమ్మెల్యే ఇంట్లో ఎట్లా? అనుమానం ఎందుకు, సీదా ఆయన ఇంట్లోనే బర్రెలు కట్టేసి రుజువుడు. కడుపు మండిన రైతుకు ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది,
కూరాకుల ఓదేలు లలిత అనే ఆలుమొగలు బర్లపాలు అమ్ముకుంటా బతుకుతున్నారట. ఇవే వాళ్ళ జీవనాధారం. అయితే ఈ బర్ల కోసం కట్టిన షెడ్ను భూపాలపల్లి జిల్లా అధికారులు గూల్చేసిరని సీదా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు బర్లను పట్టుకొని వచ్చి అందులోనే కట్టేసి మేపిర్రు. అల్లున్న కానిస్టేబుల్ సార్ లేడమ్మా అని చెప్పినా మీ సార్ వచ్చేదాకా అవి ఈయన్నే ఉంటాయని అనుకొచ్చిర్రు. ఏడగట్టేసిన చెప్తే పోలీసోళ్ళు బర్లను కొడుతుంటే ఈ అక్కమల లోపలికే కొడుతుంది. పురుగుల మందు తాగుతుంటే పోలీసోళ్ళు ఆగబట్టి స్టేషన్ కు పట్టుకపోయారు. అయినా మున్సిపల్ ఆఫీస్ కు పోవాలి గాని ఎమ్మెల్యే ఆఫీస్ కి ఎందుకు వచ్చిర్రమ్మా? అది మన టీపీఓ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కూరాకులో ఓదేలు లలితాక్కోళ్ళ బర్ల షెడ్ ఊడ్చిర్రని ఇట్లా గేదెలతోటి నిరసన చేసిర్రు. మరి వాళ్ళ భూమికి బదులు భూమో పైసలు ఇస్తామనంటే ఏ లొల్లు ఉండకపోవచ్చు గాని ఉత్తగా పాడి రైతులను పరేషాన్ చేస్తే ఏమొస్తే చెప్పుర్రి. ఉత్తగా ఎమ్మెల్యే గారి పరువును గంగల కలిపిర్రు కదా అని అంటున్నారు. రోజు ఆఫీస్కి రావాలి, ఆ మిషన్ కు ముఖం చూపెట్టాలంటే ఏడైతుందిరా? నా అంతకు నీ ముఖం చూపెట్టరాదు? మరి నీ జీతం కూడా నాకే రాదు ఊకే సప్పుడు చేయక. అరే మనకు మనం చదువుకోకపోతే ఎట్లా చెప్పు? ఒక రోజు నువ్వు పెట్టు, ఇంకో రోజు నేను పెడతా, అడ్జస్ట్ చేసుకుందాం. అంటే ఏమున్నది, నేను వార్తలు చదివే టైంకి వస్తా, అప్పటిదాకా నువ్వు మెయింటైన్ చెయ్యి. ఏం కాదనంటవా? ఏమైతుందిరా? ఎవరు పట్టించుకుంటారు చెప్పు? గట్లా అనుకునే ఒకరు ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు. ఎవరురా పసిగట్టింది? చూడు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నది, ఎవరు చూస్తలేరని అనుకుంటారు. కానీ మూడో కన్ను ఏం చేసిందో చూడు. ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు కొంతమంది సర్కారు ఉద్యోగుల ఉద్యోగానికి ఎసరు తెచ్చేతందుకే తెచ్చినట్టున్నారు ఆన్లైన్ హాజరు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా పొద్దుగాల వాళ్ళు డ్యూటీ చేస్తున్న గ్రామం నుంచే సెల్ఫీ ఫోటో తీసి అక్కడికెళ్ళి ఆన్లైన్ లో పెట్టాలి. కానీ జగిత్యాల జిల్లా చంద్రయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న షాన్ నదుల నుంచి పంచాయతీకి పోతలేడట. మరి ఎట్లా హాజరేసుకుంటున్నాడు అని అంటారా? ఇగో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెడుతున్నాడట. అన్ని రోగాలకు జిందా తెలిసిమాత ఎట్లనో అన్ని శాఖలకు సారే కదా బాసు, ఇక మనల్ని ఎవర్రా అడ్డుకునేదని అనుకున్నట్టున్నాడు. ఎందుకో ఆఫీసర్లు చెక్ చేస్తే ఈ కథ బయటపడ్డదట. దెబ్బకే సస్పెండ్ చేసిర్రు. ఇంకా కొంతమంది అయితే ఖాళీ కుర్చీలు దేవుళ్ళ ఫోటోలు పెడుతున్నారట. అంత ఇబ్బందిగా ఎందుకు డ్యూటీలు చేస్తున్నారు సార్లు? మీకు శాత కాకపోతే దిగిపోర్రి, మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు కదా ఆ కొలువులకు. ఎందుకు ఎప్పుడు ఈ లత్కొరి వ్యవహారాలన్నీ? ఏ నీ అవ్వ, మంది మాటలు పట్టుకొని మళ్ళారం పోతే మళ్ళొచ్చేసరికి ఇల్లు కాలిందట. ఎందుకు? ఏమైంది? దాంట్లో సగం కారణం కూడా నువ్వే తెలుసా? ఓష్ని ఉత్తగున్న నా మీద బట్ట కలిసి మీదేస్తున్నా. లేకపోతే ఏంది? నాకు కూడా మా ఎమ్మెల్యే వచ్చి పట్టుబట్టలు చీరసార పెట్టటోడు. నేను కూడా టీవీలలో పేపర్లలో వచ్చేదాన్ని. ఎందుకు? అయినా ఇప్పుడు టీవీలో కనబడుతున్నావు కదా. ఎవరి పక్కన కనబడుతున్నా? నీ పక్కన. అదే నేను అనుకున్న పని చేసి ఉంటే ఎమ్మెల్యే పక్కనో మంత్రి గారి పక్కనో ఫోటో దిగదాన్ని. ఎక్కడో మరి నేను నిన్ను జడగొట్టిందిగా. ఇందిరమ్మాయిలు కట్టుకుంటా అంటే ఏ ఊరికి ముందు ఎందుకు ఉరుకులాడుతున్నావు? ఆగో, సర్కార్ కాడ పైసలు లేవని అన్నావు కదా. ఓష్ని నువ్వు ముగ్గు భయంగా నేను అడ్డం పడ్డాను ఎట్లా? చూడు ఇప్పుడు అందరూ ఎట్లా కొత్తిళ్ళలో కోతున్నారో. అభిమానం అంటే ఇగో అభిమానం కాదుల్లా, ఇందిరమ్మ లబ్ధిదారులది. పేదోళ్ళ ఇంటికి అసలైన పండుగ అంటే వాళ్ళు ఒక ఇంటోళ్ళు అయినప్పుడే కదా. అందుకే వాళ్ళ చిరకాల కోరిక తీర్చిర్రని ఎమ్మెల్యే ఆదిశీనన్న, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకొని ఇట్లా వాళ్ళ ఆనందాన్ని చూపెట్టిర్రు. పల్లిముక్త ఊళ్ళుండే నరహరి లావణ్యక్కోళ్ళు ఇంటి గడప పూజా కార్యంలా దేవుళ్లకు బదులు ఇల్లిచ్చిన ఇల్లిద్దరి ఫోటోలకు పూజ చేసిర్రు. ఇటు వనపర్తిలో కూడా తొట్టతొలి ఇందిరమ్మ ఇల్లు పూర్తయి ఇంట్లోకి పోతున్నారని తెలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి చీరే సారే పట్టుకొని వచ్చి వాళ్ళకు దీవెనలు అందించిండు. ఉత్తగానే అనలేదు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా అప్పుల కుప్పలే కదా. అదే ఇంటికి సర్కారు సాయం చేసి ఇట్లా కొత్తింట్లకు పంపితే ఏ పేదోళ్ళకైనా సంభ్రమే గానుల్లా. ఎవరికైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళు కట్టుకోర్రి, ఉత్త ఇడిచిపెట్టకుర్రి, మీ సొంతింటి కలను నిజం చేసుకోర్రి. ఏమంటున్నాం, వింటున్నారా? ధాన్యం ధనం పశుం బహుకీర్తి లాభం శత సంవత్సరం దీర్ఘమాయు.
చిన్నప్పుడు బియ్యం ఏదన్నా చెట్లకు కాస్తాయి కావచ్చు అని అనుకునేదాన్నిరా. ఇప్పటి పిల్లల్ని ఎవ్వరిని అడిగినా నీ లెక్కనే బిత్తిరి సమాధానాలు చెప్తారు, తెల్ల ముఖమే వేస్తారు. తర్వాత వ్యవసాయం అంటే ఏంది, నాగలంటే ఏంది, దుక్కి దిన్నుడు, జంబిగొట్టుడు, నారుమల్లు ఏసుడు, నాటు వెట్టుడు, పొలం గలుసుడు, మందు కొట్టుడు, కోతగోసుడు, కుప్పకేసుడు, వడ్లు తూర్పల పట్టుడు. అబ్బో బాగానే తెలుసుకున్నావు. తెలుసుకున్నాడు కాదు, వ్యవసాయం కూడా చేసిన నేను. ఏంది నువ్వు వ్యవసాయం చేసినవా? మరి ఏందనుకుంటున్నావు? వ్యవసాయం అంటే ఉడికేసుకొని తరికేసుకొని వండుకున్నట్టు అనుకుంటున్నావా? ఆహా మంచిగానే తెలుసుకున్నావు పట్టు. నువ్వు తెలుసుకున్నట్టే బడి పిల్లలకు కూడా నేర్పుతున్నారు వ్యవసాయం గురించి. బడి బాట కాదు, ఇప్పటి పిల్లలను వ్యవసాయం బాట కూడా పట్టిస్తున్నారు పంతుళ్ళు. పిల్లలకు పాఠ్య పుస్తకాల సారమే కాదు, వ్యవసాయంలో ఉన్న కష్టాలను, అన్నదాతలు పడుతున్న గోసలను కూడా చెప్పాలని మెదక్ జిల్లా గజ్వేల్ దిక్కున్న సర్కార్ బడి పంతుళ్ళు వన్ డే కిసాన్ ప్రోగ్రాం పేరుతోనిగో గిట్ల పొలాల బాట పడుతున్నారు. చాలా మంది పిల్లలకు అసలు బియ్యం ఎక్కడికెళ్ళి వస్తున్నాయో తెలుస్తలేదు. కొంతమంది అయితే షాపులో వండుతున్నాయి, కొనుక్కుంటే ఇంట్లోకి వస్తున్నాయి అని చెప్తున్నారు. అయినా ఇప్పుడు స్మార్ట్ క్లాసుల పేరుతోని ప్రకృతి గురించి, వ్యవసాయం గురించి క్లాసులు చెప్పేటోళ్ళు ఈనటోళ్ళు లేరు. కానీ మంచి కార్యమే చేస్తున్నారు సర్కార్ బడి పంతుళ్ళు. బుజ్జిగా అవురా, నేర్చుకోవాలి. అసలే వానల కాలం, రోడ్ల మీద పోయేటప్పుడు ఈత అవసరం ఉంటది పట్నం రోడ్ల మీద. అబ్బో ఏది సక్కగా చెప్పవే నువ్వు. నేను ముక్కు సూటిగా 3 ముక్కలనే చెప్పిన కదా, పట్నం రోడ్ల మీద ఈత అవసరం ఉండనే ఉంటది అని. చెప్పినావు తల్లి, చెప్పినావు. 3 ముక్కలనే చెప్పినావు గానీ అగో సిపిఆర్ ట్రైనింగ్ ఏదో ఇస్తున్నారట చూడు. కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా ఇస్తారా? నేర్చుకుంటే ఇది నేర్చుకో ఇక. ఎన్కటనంటే మనిషికి ఈత రావాలి, సైకిల్ దొక్కుడు రావాలి అనుకునేటోళ్ళు. అప్పట్లాగా అవసరం అందరికి ఉంటుండే. ఇప్పుడు కారు దొరడం రావాలి మినిమం అని అంటున్నారు. కానీ సిపిఆర్ తెలిసి ఉండడం కూడా అత్యవసరం అయిందుల్లా. ఎందుకంటే జనం గుండెలు బాగా వీక్ అయినాయి కదా, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. సాటి మనిషి గుండె ఆగిపోతుంటే సిపిఆర్ చేసి కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. కానీ అటు ఇటు అయితే ఇంకో 2 నిమిషాలలో ఆగిపోవాల్సిన గుండె అప్పుడే ఆగిపోద్ది. అట్లా కాకుండా ఉండాలనే గీతీర్ల ట్రైనింగ్లు ఇస్తున్నారు ఈ నడుమ. ప్రాజెక్ట్ హార్ట్ ఇండియాలో భాగంగా స్కూల్ స్టూడెంట్స్ కు ఆగిపోయిన గుండెను నడిపించే ట్రైనింగ్ ఇస్తున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మేడం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి నేర్పించిర్రు. మనం సక్కంగా పోయినా ఎదురుగున్నోళ్ళు సక్కంగా రావాలి కదా అని అన్నారు పెద్దోళ్ళు. మరి పక్క పొంటోళ్ళు ఎనుకున్నోళ్ళు కట్టపలక పోటు పడిస్తే మంచిదేనా? నేను చెప్పింది సామెత, నేను చెప్పింది రియాలిటీ. వెనకటోళ్ళు అప్పటి రోజులకు తగ్గట్టు చెప్పారు. ఇప్పుడు పక్క పొంటోళ్ళు వెనక పొంటోళ్ళు అందరు సక్కంగానే రావాలి, లేకుంటే గిట్లనే అవుతుంది. అగో గా ట్రాక్టర్ ను చూడుండ్రి, వానకు తడవకుండా లోపల పార్కింగ్ చేసినట్లే ఉన్నది కదా. కానీ గది చేసిన విధ్వంసం చూడుర్రి ఎట్లున్నదో. టర్నింగులు లేవు, ఎదురుగా బండ్లు కూడా రాలేదట. వెనుక ఇసుకలోడు ఉన్నప్పుడు బండి నడిపేట ఆయన ఎంత నిమ్మలంగా దోలాలనుల్లా. అట్లా కాకుండా ఉరికిపిస్తే ఊగుకుంటా రోడ్ కొంటున్న దుకాణంలో దూరింది. కార్పెంటర్ దుకాణంలోకి దూరితే ముంగటున్న బండ్లన్నీ నుజ్జు అయినాయి. ఇంకా నయ్యం దాని కథ ముందే పసిగట్టిన జనాలు లోపటి కురికిండ్రట. భువనగిరి జిల్లా ఆలేర్లైంది ఈ ప్రమాదం. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.